హాయ్ అండి, హ్యాండ్స్ కట్ చేసుకునే వీడియో బ్యాక్ పార్ట్ వీడియో నేను విడిగా ఛానల్లో పెట్టాను చూడండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి మీరు హ్యాండ్స్ కట్ చేసాం కదా, సో దీన్ని ఇలా మన వైపుకి తిప్పుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మనం తిప్పేసుకున్నాం కదా, క్లాత్ ఇలాగా ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇప్పుడు వీలైనంత క్రాస్ గా పెట్టుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడ నీట్ గా క్రాస్ గా పెట్టేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్ కటింగ్ కాదు, క్రాస్ కటింగ్ కాబట్టి. ఇది నేను నెక్ ఎందుకు కట్ చేయలేదు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ నెక్ మార్కింగ్ కి చాలా ఈజీగా ఉంటుందండి. బ్యాక్ నెక్ ఎప్పుడు కట్ చేసుకోవద్దు, తర్వాత కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక. ఇక్కడ ఉంది మార్కింగ్ మనకి. అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా చంక దగ్గర, దానికి ఒక మార్కింగ్ మనం ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్ గా ఇచ్చుకోవాలి మనము. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి మనము ఒక ½ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి. ఈ లోతు కూడా ఎలా అంటే ½ ఇంచు ఇక్కడ నుండి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్న దగ్గర 3/4 ఇంచ్ ఇక్కడ పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. ముందు ఈ 3/4 ఇంచుకి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి. సేమ్ అలానే చూసారు కదా. ఇప్పుడు ఇది దాటి అనేది మనం లోతు తీసుకోకూడదు, అంటే ఇక్కడ నుండి మనము ఈ ½ ఇంచ్కి లోతు అయితే తీసుకోవాలి. ఇది చూసారా, పై నుండి ఇట్లా దీంట్లోకి కలిపేసుకోవాలి. లోతు ఎప్పుడు ఇటు పక్క తీసుకోవాలి కానీ మరి అటు అయితే అసలుకి ఇక్కడ తెగకూడదు. మనకి ఇటు సైడ్ ఖర్చులోకి అసలుకి ఇక్కడే ఉండాలి, ఇక్కడ లోతు అనేది. సో ఇలా లోతు తీసుకున్నాక కింద ఏం చేయాలంటే మనము ఒక 2 ఇంచెస్ మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, మార్కింగ్ చేసుకోవాలి. ముందు 2 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఈ 2 ఇంచెస్ కి మనము ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6.5 పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ నుండి చూసారు కదా, ఇక్కడ నుండి 6.5. ఇక్కడ ఒక స్ట్రైట్ మార్కింగ్ కొట్టుకున్నాను. ఈ 6.5 కి పైన మనకి ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ కదా, ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకుందాం. ఒక ½ ఇంచ్ పెంచుకుందాం. బ్యాక్ ఎలా పెంచుకుందాం ఇక్కడ కూడా. ఇప్పుడు ఇవి రెండు జాయిన్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ నెక్. సో ఈ మార్కింగ్ వదిలేయండి. ఇప్పుడు మనము చూపించాం కదా, ఇట్లా మనము నెక్ అనేది డ్రా చేసుకున్నాం ఈ లైన్ మీద. కానీ ఫ్రంట్ ఇట్లా పెట్టుకుంటే మరీ టైట్ గా పట్టేసినట్టు వస్తుంది. అలా కాకుండా కొంచెం లోపలికి మనం ఈ కర్వ్ అనేది తీసుకోవాలి, దీన్ని కలిపేసేయాలన్నమాట. ఇక్కడ పై నుండి లైట్ గా ఇలా వస్తూ చూసారు కదా, ఇక్కడ ఇలా మనము కలిపేసుకోవాలి. ఇది ఇందాక చెడిపోయింది, ఆ లైన్ వదిలేసేయండి అలాగా. సో ఇది రాంగ్ మార్కింగ్, ఇది కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఇలా కొంచెం లోపల నుండి మనకి మార్కింగ్ అనేది మనము ఇవ్వాలి. ఈ చెస్ట్ లెంత్ కోసం ఏంటంటే, ఇప్పుడు మనకి బ్యాక్ ఒరిజినల్ లెంత్ లో నుండి ఒక 1 ఇంచ్ మైనస్ చేసేస్తే ఈ ఒరిజినల్ లెంత్ అనేది చెస్ట్ లెంత్ వస్తుంది. అంటే 13.5 లో నుంచి 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా 1.5 ఇంచ్ తగ్గించవచ్చు. అంటే నా ఒరిజినల్ లెంత్ వచ్చేసి బ్యాక్ లెంత్ 13.5. 13.5 లో 1 ఇంచ్ తీసేస్తే 12. సో నాకైతే కరెక్ట్ గా ఈ లైన్ మీద అయినా సరిపోతుంది. సో ఇది నా చెస్ట్ పాయింట్ మార్కింగ్. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలి. నేను చెప్పేది చిన్న సైజ్ వాళ్ళకి 30 కంటే తక్కువ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ 2.5 ఇంచు అయిపోయాక ఇక్కడ నుంచి కూడా ఇంకో 2.5 ఇంచు తీసుకోవాలండి. ఇప్పుడు చెప్పా కదా, ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక ½ ఇంచు, ఇక్కడ 1 ఇంచు, అక్కడ ½ ఇంచు పెట్టుకున్నాము. సో ఇక్కడ నుండి
2.5 ఇంచ్ ఈ మిడిల్లో అంటే 2.5 అంటే 1.5 అయింది కదా, ఈ 1.5 దగ్గర 2.5 ఇంచ్ చెస్ట్ పాయింట్ కోసం, చెస్ట్ హైట్ అన్నమాట. సేమ్ అదే మెజర్మెంట్తో ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి 3.30 దగ్గర. ఇట్లా. అండ్ నెక్స్ట్ ఈ 1 ఇంచ్ని ఈ 1/2 ఇంచ్ ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఇట్లా దీంట్లోకి కలిపేసుకోవాలి మనం. సేమ్ ఇక్కడ 1/2 ఇంచ్ కూడా. బుక్స్లు కాజాలు వేస్తాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇట్లా బుక్స్లు కాజాల కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మనము ఫ్రంట్ చెస్ట్ పార్ట్ మనకి ఇక్కడ టక్స్ పోతుంది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే ఒక 1 ఇంచ్ మనం కింద నుండి ఇలా పెంచుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దీన్ని కలిపేసుకోవాలి పై నుండి కిందికి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ కూడా ఇలా జస్ట్ ఇలా కలిపేయాలి ఇట్లా. సో ఇక్కడ నుంచి రిమైనింగ్ వీడియో కట్ చేసి వీడియో మిస్ అయిపోయిందండి, ఫోన్ ఓవర్ హీట్ అయిపోయి రికార్డ్ కాదు, సారీ. సో నేను ఎలా చెప్తాను, నేను చెప్పాను కదా, మనము ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునేసి ఇలా జాయిన్ చేసుకున్నాము. ఇక్కడ 2.5 పెట్టేసుకొని ఈ చెస్ట్ హైట్ కూడా 2.5 పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ నేను టక్స్ పెట్టుకున్నాను కట్ చేసే ముందు. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పైకి పెట్టి కట్ చేసాం కదా, అక్కడ నుంచి మొత్తం లెంత్ చూసుకోవాలండి. నాకైతే 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ లో హాఫ్ ఎంత, 2.5 కన్నా ఇంకో 1/2 ఇంచ్ కిందకి మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ అంటే చెప్పా కదా మొత్తం లెంత్ లో సగానికంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. 5లో సగం 2.5 అంటే 3 ఇంచుల దగ్గర మనము ఇక్కడ కూడా ఒక 2.5 మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ తీసేసాం కదా ఉక్సులు పట్టి కోసం, అలా అక్కడ నుంచి 2.5 ఇంచులు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ చూసారు కదా ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేయాలి 1 ఇంచ్ని. ఇక్కడ చివరి దాకా తీసుకొచ్చి మిడిల్ పాయింట్ లో మనం ఒక మార్క్ పెట్టుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నా నేను. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉందో మనం చూడాలి ఒకసారి. 1.30 ఉంది. సో ఇక్కడ నుంచి ఈ రెండింటికి లెంత్ 1.30 ఉన్నప్పుడు చూసారు కదా ఇక్కడ కూడా లెంత్ 1.30 ఉండేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ లెంత్ 1.30 మార్కింగ్ చేసుకొని మనము ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ వస్తుంది అనమాట. సో ఇంకా దీనికి మనం ఇంకా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు మనము కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ టక్స్ పెట్టుకున్నా, ఇక్కడ 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 టక్స్ పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మార్కర్ వీల్ తీసుకొని ఇలా మనము మార్కర్ వీల్తో ఇలా అన్నామంటే మనకు గట్టిగా, సో ఇట్లా అవతల గట్టిగా అనాలి. ఇలా మార్కింగ్స్ మనకు అవతల వైపు పడిపోతాయి. సో దాన్ని బట్టి నేను ఇటు సైడ్ కూడా చూడండి మార్కింగ్ చేసుకున్నా. సో నేను ఇందాక వీడియో మిస్ అయింది కదా అంతవరకు చూపించి కట్ చేసేసాను ఆల్రెడీ. సో కట్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము, అన్ని చూసుకొని కరెక్టా లేదా అని కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకున్నాక ఇవి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇందా చూపించాం కదా అప్పుడే కట్ చేసి ఈ మార్కింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. మొత్తం లెంత్ లో సగం దగ్గర ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ 1 ఇంచ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ లో ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. సో దీన్ని మనము స్టిచ్ చేసుకోవడమే. ఇది అండి ఫ్రంట్ పార్ట్ వీడియో.